నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ తన మాటలతో ఎప్పుడూ వార్తలలో ఉంటుంది. ఏ విషయం పైన అయినా ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తిత్వం ఖుష్బూది. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో ఒక హీరోతో ఎదురైన లైంగిక వేధింపుల సంఘటన గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. షూటింగ్ సమయంలో హీరో చేసిన వెకిలి వ్యాఖ్యలకు చెప్పుతో ఎలా సమాధానం ఇచ్చిందో చెప్పింది ఖుష్బూ. సినిమా ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులపై ఎప్పటినుండో చాలా మంది తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ లో మహిళలకి కల్పిస్తున్న సౌకర్యాలపై, వారిపై జరుగుతున్న వివక్ష గురించి ఎంతో మంది మాట్లాడారు. ఇటీవల హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించింది. ఈ రిపోర్ట్ సినిమా షూటింగ్ లో మహిళల సేఫ్టీ మీద అనుమానాలు ఇంకా పెంచింది. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో విమెన్ సేఫ్టీ అండ్ సినిమా అంశంపై ఖుష్బూ మాట్లాడుతూ ఆమె జీవితంలో జరిగిన ఒక సంఘటనను పంచుకున్నారు. ఆమె ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో ఒక హీరో ఆమెతో మిస్బిహేవ్ చేసినట్టు చెప్పారు. సైకిల్ గ్యాప్ లో నాకు ఏమైనా ఛాన్స్ ఉంటుందా అని ఆ హీరో అడగ్గా, సార్ నా చెప్పు సైజ్ 41, మీరు ఇక్కడ చెప్పు దెబ్బ తింటారా లేక యూనిట్ అందరి ముందు తింటారా అని జవాబు ఇచ్చినట్టు చెప్పారు. గోవాలో జరిగిన ఈవెంట్ లో ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆడవాళ్లకి సవాళ్లు కేవలం మూవీ ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని రంగాల్లో రోజూ ఉంటాయని, షేర్ ఆటో అయినా లోకల్ ట్రైన్ లో అయినా చివరికి ఫ్లైట్ లో వెళ్లినా ఎవరో ఒకరు ఏదొక విధంగా ఇబ్బంది పెడుతూనే ఉంటారని వాపోయారు. తన జీవితంలో జరిగిన సంఘటనను ఎలా ఎదుర్కొందో వివరించారు. అయితే మీకు ఏదైనా తప్పు జరుగుతుంది అని అనిపిస్తున్నప్పుడు వెంటనే ఆ క్షణమే జవాబు ఇవ్వాలని ఆమె మహిళలను కోరారు. వారి కోసం వారు గట్టిగా నిలబడాలని, తరువాత ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే అన్యాయం జరిగిపోతుంది అని అన్నారు. అవతలి వాళ్లు తమ కెరీర్ ని నాశనం చేస్తారేమో అని చూస్తూ కూర్చుంటే మిమ్మల్ని మీరు అగౌరవపరుచుకున్నట్లే అని ఈ సందర్భంగా అన్నారు. మీకు జరుగుతున్న అన్యాయాలకు మీరే ఎదురు తిరగాలి అని అన్ని రంగాల్లోని మహిళలకు ఆమె పిలుపునిచ్చారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.